హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. నేను ఈ మధ్యన నా జాబ్ నిమిత్తం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ఒక డిష్ టేస్ట్ చేశాను. దాని పేరే సిజిలర్. ఆ రెసిపీ ఏంటో క్లియర్గా మొత్తం తెలుసుకుని అక్కడ ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాను, కానీ సింప్లిఫైడ్ వెర్షన్లో నేను చేసి చూపిస్తున్నాను ఈరోజు. ఈ రెసిపీలో 4 ఎలిమెంట్స్ ఉంటాయి: ఫ్లేవర్డ్ రైస్, టిక్కా లేదా కబాబ్, ఫ్రైడ్ వెజిటబుల్స్, టొమాటో బేస్ గ్రేవీ. ఈ రెసిపీ వెజ్ వెర్షన్లో, నాన్ వెజ్ వెర్షన్లో దొరుకుతుంది. నేను ఈరోజు నాన్ వెజ్ వెర్షన్లో చికెన్తో చేసి చూపిస్తాను. జ్యూసీ చికెన్ కావాలంటే హోల్ బాడీ 1.2 నుంచి 1.5 kg మధ్యనే ఉండాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలిమెంట్ చికెన్ టిక్కా చేయడం కోసం 1/2 kg చికెన్ తీసుకుని అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. సిజ్లర్ అంటే హాట్ ప్యాన్ మీద వెజిటబుల్స్ కానీ మీట్ కానీ ఈ సాస్ కానీ వేసినప్పుడు అనే సౌండ్ వస్తుంది కదా, దాన్ని ఇంగ్లీష్లో సిజ్లింగ్ అంటారు. ఆ సౌండ్ నుంచే సిజ్లర్ అని పేరు వచ్చింది డిష్కి. ఇప్పుడు టిక్కాకి బైండింగ్ ఇవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చేసి 15 నిమిషాలు రెస్ట్ ఇస్తే మ్యారినేషన్ అనేది పక్కాగా జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రిల్ ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న చికెన్ని అన్ని వైపులా సమానంగా గ్రిల్ చేసుకుందాం. దీనికి 5-6 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత సెకండ్ ఎలిమెంట్ కోసం ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 మిర్చి, కొంచెం జీలకర్ర 2 నిమిషాలు వేగిన తర్వాత 1 కప్పు టమాటో ప్యూరీ వేసుకుందాం. టేస్ట్కి సరిపడే సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాం. దీన్ని 5-6 నిమిషాలు కుక్ చేస్తే ఇలా నూనె పైకి తేలుతుంది. ఆ స్టేజ్లో 1 ఉడికించిన బంగాళదుంప బాగా పిండి వేసేద్దాం. దీనివల్ల ఈ గ్రేవీకి థిక్నెస్ పెరుగుతుంది అనమాట. జపనీస్ టెప్పయింకి అనే రెసిపీని ఇన్స్పిరేషన్ తీసుకుని ఫిరోజ్ ఖాన్ అనే ఆయన ముంబైలో 1963లో ఈ రెసిపీని స్టార్ట్ చేస్తారు. 2-3 నిమిషాలకి గ్రేవీ చిక్కబడుతుంది. ఆ స్టేజ్లో కొత్తిమీర వేసుకుని దించేద్దాం. ఈ గ్రేవీ రెడీ అయ్యేలోపు చికెన్ టిక్కా కూడా రెడీ అవుతుంది, దాన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్లో ఒక ఫ్లేవర్డ్ రైస్ చేస్తారు. నేను ఇక్కడ బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్ చేస్తున్నాను. దానికోసం ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని 3-4 లవంగాలు, 3-4 యాలకులు, కొంచెం సాయిజీరా, 10 మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 1 అంగుళం దాల్చిన చెక్క వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఘాటు కోసం 2 మిర్చి కూడా వేసి ఫ్రై చేద్దాం. కొంచెం సాల్ట్, 1/3 కప్పు పెరుగు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేద్దాం. తర్వాత 2 కప్పుల ఏదైనా ఉడికించిన అన్నాన్ని వేసి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే కొంచెం పుదీనా వేసి ఫ్రైడ్ రైస్ టైప్లో దీన్ని ఫ్రై చేద్దాం. 4 ఎలిమెంట్లో డీప్ ఫ్రై చేసిన కొన్ని వెజిటబుల్స్. ఇప్పుడు సిజిలర్ అసెంబ్లీ చేయడం కోసం హాట్ పాన్లో క్యాబేజ్ ఆకులు వేసి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్, అలాగే ఫ్రైడ్ వెజిటబుల్స్, ప్రిపేర్ చేసిన గ్రేవీ, పైన చికెన్ టిక్కా వేసేసి 4 వైపులా బటర్ వేసేస్తే ఇలా పొగ వస్తుంది అనమాట. దాన్ని సిజిలర్ అంటారు. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.